దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏం చేయాలంట? నీ చింత ఏదైతే చింతపడుతున్నావో, ఏదైతే నీకు బాధ ఉందో, ఏ విషయంలో అయితే నీకు మనశ్శాంతి లేదో, నెమ్మది లేదో, ఏ విషయంలో అయితే నీకు సంతోషం లేకుండా బాధపడడానికి కారణమైందో, ఆ బాధనంట దేవునికి అప్పగించు. నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆరాధన చేయాలి. దేవుని సన్నిధి చేయి, దేవుని కీర్తించు, దేవుని స్తుతించు, దేవుని మీద భారం వేసి నీ బరువును మర్చిపో. దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో ఆయన తెలుసు. ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనసు కలై ఉంటే తగిన కాలం అందంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది. దావీదును కూడా చూశాడు దేవుడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ అరణ్యంలో నుంచి పిలిచి అతన్ని అభిషేకించి ఇతడు రాజు అని దేవుడు ప్రకటించాడు. మనుషులు హెచ్చించలేదు దావీదుని, దేవుడే హెచ్చించాడు. ఎందుకో తెలుసా?